నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అనసూయ భరద్వాజ్ యాంకర్ గా, నటిగా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఆవిడ ఒక కమెంట్ చేశారు. చెప్పు తెగుద్ది అన్నారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళినటువంటి ఆవిడ అక్కడ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆ మాట అన్నారు. ఇప్పటికే ఆవిడ ఏదో ఒక రకంగా ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ట్రోల్ అవుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు అంత మాట ఆవిడ ఎందుకు అనాల్సి వచ్చింది, ఏం జరిగింది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. మేడం, అనసూయ భరద్వాజ్ ఎప్పుడు కూడాను ఆవిడ వేసుకునే బట్టల గురించి కావచ్చు, లేకపోతే ఆవిడ బయట మీడియా ముందు కావచ్చు, బయట సందర్భాల్లో మాట్లాడే మాటలను కూడా ఎప్పుడు వైరల్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు ఆవిడ డిఫరెంట్గా కూడా మాట్లాడుతూ ఉంటుంది, డిఫరెంట్గా ఆవిడ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. ఈసారి ఏదో మార్కాపురంలో షాప్ ఓపెనింగ్కి వెళ్ళిందని, అక్కడ ఏదో చెప్పు తెగుద్ది అన్నదని చెప్పి బాగా వైరల్ అవుతుంది. సో ఎందుకు ఆవిడ ఆ విధంగా కమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఫ్యాన్స్ అన్నాక బయటికి వెళ్తే రకరకాలుగా ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అయినా కూడా వాళ్ళని పట్టుకొని అంత మాట అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆవిడ వెళ్ళింది ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికండి. ఆవిడ వెళ్ళిన ఆహార్యం కూడా చాలా చక్కగా ఉంది, మీరు చూడండి కావాలంటే. చీర కట్టుకున్నారు, మంచిగా కవర్ చేసుకునే ఉంది బాడీ అంతా, మంచిగా గాజులు వేసుకున్నారు. ఆవిడ ఎటైర్ చాలా బాగుంది చెప్పాలంటే. తల్లో పూలు పెట్టుకున్నారు, ముడి వేసుకుని. సో ఇప్పుడు ఒక 40 years అమ్మాయి ఆవిడ, ఒక తల్లిలాగా ఉన్నారు ఆవిడ. ఆవిడని పట్టుకుని బూతులు మాట్లాడారు. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, అంటే యంగ్స్టర్స్. మరి ఆవిడ కోపం రాదా? ఇప్పుడు మిమ్మల్ని నిల్చోబెట్టి మీ ఎదురుగుండా ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే కూడా మనం తట్టుకోలేం కదండి. ఇప్పుడు ఆవిడ బట్టల గురించి కమెంట్ చేయటం వేరు, కానీ ఇవాళ ఆవిడ వచ్చిన విధానం బాగానే ఉంది, ఆవిడ వచ్చిన సందర్భం వేరు. ఓకే, ఆవిడ వచ్చారు, మీరందరూ వచ్చారు, చీరపోయారు, అంతవరకు బాగుంది. కానీ బూతులు మాట్లాడటం ఏంటి, కమెంట్స్ చేయటం ఏంటి ఆ రకంగా? చాలా తప్పు కదండి. ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా ఎలా ఉన్నారో అనవసరం. ఇప్పుడు హీరోలు ఉండట్లే, బట్టలు ఇప్పుకొని తిరగట్లే హీరోలు, వాళ్ళు ఏమైనా పెద్ద ఇదిగా ఉంటున్నారా? ఇప్పుడు హీరోలకు న్యాయం, హీరోయిన్లకు న్యాయం, ఇది ఎక్కడైనా బాగుందా? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు సినిమాల్లో మనం కట్టుబొట్టు తీసుకుంటే హీరో ఫుల్గా బట్టలు వేసేసుకుని ఉంటాడు, లేదు కోటు టై అన్నీ వేసుకుని ఒక హిమాలయ ఆ మంచులో డ్యాన్స్ చేస్తూ ఉండేప్పుడు అమ్మాయికి మాత్రం పొట్టి బట్టలు వేస్తారు. అది హీరోయిన్ కోరుకుంటుందండి? కోరుకోదు కదా. మీకు గుర్తుందా వాణిశ్రీ గారు ఆవిడ సినిమాలు మానేసే ముందు ఒక సినిమాలో ఎన్టీఆర్ గారు ఆవిడ పనిచేసేటప్పుడు ఆవిడకి చాలా పల్చటి బట్టలు ఇచ్చారట. డైరెక్టర్ ఇచ్చారో ఎవరు ఇచ్చారు, కాస్ట్యూమర్ ఇచ్చారు. ఇస్తే ఆవిడ చాలా ఇబ్బంది పడి వెళ్ళి ఎన్టీఆర్ గారికి చెప్పారట, ఏంటండి ఇలాంటి బట్టలు ఇచ్చారు, నేను ఎట్లా చేయను మీతోటి అంటే, మనం మారాలండి కాలంతో పాటు అన్నారు. సో దెన్ షీ డిసైడెడ్ నాట్ టు వర్క్ ఇంక మీదట. ఆ ఒక్క సినిమా కమిట్ అయినందుకు ముగించి. అంటే నేను అనేది అలా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ నేను ప్రజల్ని ఏమడుగుతానంటే, ఇప్పుడు మీరు బూతులు మాట్లాడారు కదా అనసూయ గారిని, ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ మీద మీరు మాట్లాడుంటారు. సరే, మీరు సినిమాలో హీరోయిన్లు ఫుల్గా బట్టలు వేసుకోవాలని ఒక రూల్ తీసుకురండి. ప్రేక్షకులు మేము ఇలా ఉంటేనే చూస్తామని చెప్పమానండి. హీరోయిన్కి ఒళ్ళు కనిపించకూడదు, వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారుగా, వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారా? మీకు గుర్తుందో అనుష్క ఒకసారి చెప్పారు, నేను సినిమాలకు వచ్చిన కొత్తలో నన్ను చిన్న బట్టలు వేసుకోమన్నారు, నేను చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. వాళ్ళు ఇష్టపడి వేసుకోరండి. తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సినిమాల్లో కొనసాగాలని వేసుకుంటారు. అంటే ఆడవాళ్ళు అప్పుడు హీరోయిన్సే లేకుండా సినిమాలు చేసుకోండి, గొడవ లేదు అప్పుడు. నేను అనేది ఏంటంటే, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాన్ని అనుసరించకపోతే అది వేరు. ఇక్కడ ఆవిడ మంచిగా వచ్చారు, మీరు ఇవాళ వచ్చినందుకు ఇవాళ ప్రకారం మాట్లాడండి. మీరు అన్నట్టు కేవలం సినిమాల్లో లేదంటే షోస్లో అలాంటి బట్టలు తప్పదు అనుకోండి, కానీ కొంతమంది ఈ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు బయట వెళ్ళినప్పుడు కూడా అలాంటి బట్టలు వేసుకున్నది కాకుండా అలాంటివి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం, సో అలాంటివి చేస్తుంటే మరి అది వేరండి. నేను అది చెప్తున్నా, ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ తీసుకున్నప్పుడు, ఆవిడ పోస్ట్ చేసినప్పుడు మీరు ఏం కమెంట్ చేసుకుంటారో నేను కమెంట్ చేయను దాని గురించి. మీకు అర్థమైందా? అది మీ ఇద్దరి మధ్య. కానీ ఇవాళ ఆవిడ వచ్చిన పర్పస్ వేరు, అక్కడ ఎదురుగుండా మీరు నిల్చుని మాట్లాడటం, ఇంతవరకే నేను ఆవిడని సమర్థిస్తున్నా. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఎదురుగుండా ఒక చిన్న పిల్లాడు వచ్చి, మీ కొడుకు వయసు వాడు మిమ్మల్ని బూతులు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అది ఆవిడ చెప్పారు. నా కొడుకులాగా ఉన్నారని చెప్పారు కదా మీరు ఆవిడది వినండి, మీ తల్లిదండ్రులకు వచ్చి చెప్తానంది ఆవిడ. నేను అక్కడ ఖండిస్తున్నాను. మీకు అర్థమైందా? ఇవాళ ఇష్యూ వరకు మనం మాట్లాడుకుందాం. ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ ఏం వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారు, దాని మీద వీళ్ళు ఎందుకు కమెంట్స్ పెట్టారు, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఎందుకంటే అది ఆవిడ వ్యక్తిగతం, ఆవిడ ఇచ్చుకోవాలి ఆన్సర్. సినిమాల వరకు, సీరియల్స్ వరకు, లేదా షోల వరకు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వచ్చారు, ఆవిడ పబ్లిక్ ఫిగర్గా మనం మాట్లాడుతున్నాం, అంతవరకే. వ్యక్తిగతాలు నాకు అనవసరం. కానీ నేను అనేది ఏంటంటే, అంత చిన్నపిల్లలు అసలు బూతులు మాట్లాడటం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? కొంతమంది పేరెంట్స్ తెలిసి కూడా ఊరుకుంటున్నారా? స్కూల్స్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, మీరు గమనిస్తే.
సో అసలు దీన్ని తప్పుపట్టాలి మనం. ఇప్పుడు మీరు కమెంట్ చేసేటప్పుడు మనం అసలు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనే ఆలోచన ఎందుకు పిల్లలకి రావట్లేదు. నేను అక్కడ మాట్లాడుతున్నా. బికాజ్ బూతులు మాట్లాడటం సంస్కారం కాదుగా, తిట్టడం సంస్కారం కాదుగా. నీకు నచ్చకపోతే చెప్పే విధానం వేరే ఉంటుంది. లేదు అసలు మీరు రాకండి. ఇప్పుడు ఆవిడ షాప్ ఓపెనింగ్కి వచ్చారు, మీకు నచ్చలేదు, ఆవిడ తిట్టాలనుకున్నారు, అసలు మీరు రావడం మానేయండి, గొడవ లేదు కదా. వచ్చి ఒక మనిషిని ఎదురుగుండా నిల్చోబెట్టి మీరు బూతులు మాట్లాడితే ఆవిడ ఎంత హర్ట్ అవుతుంది. ఆవిడ కొడుకు వయసు ఉండేవాళ్ళు వాళ్ళందరూ. అది ఆ రకంగా నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇవాళ అనసూయ అని కాదు, ఏ హీరోయిన్ ఉన్నా. ఇంకొకటి అండి, హీరోయిన్స్కే రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉండాలి? ఫస్ట్ థింగ్, వై దిస్? ఒక హీరోకి ఎందుకు ఉండవు రెస్ట్రిక్షన్స్? ఆడవాళ్ళు అంటే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆడవాళ్ళని బూతులు తిడతారు, సినిమాల్లోకి వస్తే బూతులు తిడతారు, సీరియల్స్లో వేస్తే బూతులు తిడతారు, ఒక అమ్మాయి కొంచెం మంచిగా ఫ్యాషన్గా ఉంటే బూతులు తిడతారు. మళ్ళీ మీకు ఇంకో సంగతి మీరు గమనించండి, మీరు కాబట్టి మీరు తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక మొగాడు అనేవాడు ఎట్లా ఉంటాడంటే, భార్య పతివ్రతలా ఉండాలి, బయట అమ్మాయిలు మాత్రం ఫ్యాషన్గా ఉంటే వాడు చెలు కాచుకుంటూ వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాడు. చాలామందిని చూస్తాం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంటే వాడికి మనసులో ఇలా ఉండాలని ఉంటుంది, కానీ మళ్ళీ భార్య కదా, మళ్ళీ అలా ఉండకూడదు, అట్లా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ డ్యూయల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది మొగాడిలో ఎక్కువ శాతం ఉంటుంది. అవునా కాదా? ఏం మరి అంటే ఎదరవాళ్ళు అనేసరికి నువ్వు చెలు కాచుకుని వాళ్ళ మీద పడి మాట్లాడతావు. అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నీ బేసిక్ ఇన్స్టింక్ట్ అది. అంటే మార్పు ఎక్కడ రావాలంట? మార్పు మొగాడిలో రావాలి, చూసే దృష్టిలో రావాలి. నా భార్య అయినా ఒకటే, బయట అమ్మాయి అయినా ఒకటే, అంటే ఆడవాళ్ళు అని అంతవరకే. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. హద్దులు మీరితే మీరు చెప్పచ్చు, తప్పలేదు. ఇప్పుడు మీ కూతురైనా చెల్లెలైనా లేదు మీకు తెలిసిన స్నేహితుల పిల్లలైనా, అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకోకూడదని చెప్పడం తప్పని నేను అంటలే. ఒళ్ళు కప్పుకొని తిరగమంటాం కానీ విప్పుకొని తిరగమనంగా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం వాళ్ళు బట్టలు వేసుకున్నారు అనుకోండి, అప్పుడు బయటవాడు అన్నాక నన్ను ఎందుకు అన్నారని అడగటం కూడా అది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో నేను అనేది ఏంటంటే, సినిమాల వరకు వచ్చేసరికి ఇప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ, ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత సినిమాలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవి మొత్తం కూడాను క్లమ్జీ అయిపోయాయి కదా మేడం. అంటే ఇప్పుడు సినిమాల్లో ఏవైతే బట్టలు వేసుకుంటామో అన్నది మీరు దాని వరకు తీసి పక్కన పెట్టండి. వాళ్ళు పబ్లిక్గా పోస్ట్ చేయడం వల్ల కూడా అంటే ఇక్కడ అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. అంటే సినిమాల్లో ఉన్న మనిషి కూడా ఇక్కడ పబ్లిక్లో కూడా అదే విధంగా ఉంటే మరి బయటకు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు చీప్గా చూసే మనసు. అదే అంటున్నా. ఇప్పుడు మీకు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎవరికి అబ్జెక్షన్ అనిపించదు. మీరు కాబట్టి గమనించుకోండి. ఒక మిడిల్ క్లాస్కి వచ్చేసరికి ఈ సమస్య వస్తుంది. అంటే సమాజం యాక్సెప్ట్ చేయట్లా, అంటే కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, నేను ఒప్పుకుంటా అది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు అన్నట్టుగా యూట్యూబ్ అన్నీ వచ్చేసాక మనకి ఈ భేదాలు పోయాయి. అంటే యూ కెన్ నాట్ స్టాప్, ఇక్కడ ఆపాలి ఇక్కడ ఆపద్దు అని లేదు. గతంలో ఓన్లీ పేపర్స్ ఛానల్స్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక పరిస్థితి వేరు. సో దీనికి ఏదైనా ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలా, లేదా ఆంక్షలు పెట్టాలా, అది మనకు తెలియదు ఏం చేయాలి అనేది. అక్కడ ఏది ఏమైనా ఆడవాళ్ళ విషయంలో మాత్రం మీరు హద్దులు ఎందుకు పెడతారు? ఒకటి. రెండు, హీరోయిన్స్ని మీరు ఈ డ్రెస్సులు వేసుకోండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మరి హీరోయిన్స్ చిన్న బట్టలు వేసుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అనసూయ గారైనా అదే చెప్తున్నారు కదా, నా వాళ్ళు నా ఇష్టం అంటుంది ఆవిడ. ప్రజలకు అది నచ్చట్లేదు, కమెంట్ చేస్తున్నారు. నేను అనేది వ్యక్తిగతంగా ఆవిడ ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చిన్నపిల్లలు ఆ రకంగా బూతులు మాట్లాడడాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే తప్పది. ఇప్పుడు అక్కడ తల్లి, చెల్లి, అక్క అందరూ ఉంటారు. ఇప్పుడు తల్లిని తిడతామా మనం? తిట్టేవాళ్ళు ఉన్నారేమో, మనకు తెలియదు. ఇప్పుడు సొసైటీ అట్లా తయారైంది. సో అది ఎంకరేజ్ చేయొద్దు అంటున్నా. ఇవాళ అనసూయ గారు చెప్పు తెగుద్ది అంటే ఆ పాయింట్కి అన్నారు ఆవిడ. అంటే ఒక తల్లిగా లేదా ఒక చెల్లిగా ఒక అక్కగా ఆవిడ ఆ మాట మాట్లాడారు కాబట్టి అది అక్కడ తప్పుగా తీసుకోక్కర్లే, వాళ్ళలో మార్పు రావాలి. కాబట్టి బూతులు మాట్లాడటం సంస్కారం కాదు. మీ భావ వ్యక్తీకరణకి బూతులు మార్గంగా మీరు ఎంచుకోవడం అనేది తప్పు అంటున్నాను అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.